ఏంటి ఆల్టర్నేటివ్ సైన్స్ ఫర్ ఆర్ అండ్ హెచ్ చెప్పుకున్నాం కదా. అందులో ఆర్లు 2 ఉన్నాయని మనం నేర్చుకున్నాం. డౌన్వర్డ్ ఆర్ అని, అప్వర్డ్ ఆర్ అని 2 ఉన్నాయని నేర్చుకున్నాం. అసలు ఆర్ అని పలకడంలోనే మనకు తెలుస్తుంది. అది ఆర్ అన్నప్పుడు ఓవెల్ సౌండ్తో పలుకుతున్నాం అంటే డౌన్వర్డ్ ఆర్ రాయమని అర్థం. ఆర్ అయిపోయింది. రే అంటే ఓవెల్ లేదు అంటే కింద నుంచి పైకి రాయమని అర్థం, అంటే అప్వర్డ్ రాయమని. పోతే నెక్స్ట్ దీనికి 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి ఓవెల్ సౌండ్తో ప్రారంభమయ్యే ఆర్ని డౌన్వర్డ్ ఆర్ రాయమని, ఓవెల్ సౌండ్తో ప్రారంభం కాకపోతే రే రాయమని, అలాగే ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫాలో అయితే రే రాయమని, ఓవెల్ ఫాలో కాకపోతే డౌన్వర్డ్ ఆర్ రాయమని. అది ఆర్కి సంబంధించినంత. నెక్స్ట్ ఫైనల్గా ఏం చెప్తారంటే ఎమ్ ముందు రాసే ఆర్కి ఎప్పుడూ డౌన్వర్డ్ ఆర్నే రాయాలి, ఇంకేమీ వర్తించదు దానికి. ఎమ్ ముందు వచ్చేటువంటి ఆర్ని ఎప్పుడూ డౌన్వర్డ్ ఆర్నే రాస్తాం. అది దాని సంబంధం. అందుకని మీకు ఎగ్జాంపుల్లో చెప్పినప్పుడు కానీ లేదా వర్డ్స్ రాసినప్పుడు కానీ చూసుకుని ఉంటాం మనం. యారమ్ ఎమ్ ముందు ఉంది కాబట్టి డౌన్వర్డ్ ఆర్ రాసాం. రోమ్ ఎమ్ ముందు ఉంది కాబట్టి యారమ్ అన్నప్పుడు ఓవల్ ప్రిసీడ్ అయింది, ఒరిజినల్గా డౌన్వర్డ్ ఆరే రాస్తాం. అక్కడ ఎమ్ ఉంది లేదు అనేటువంటి సమస్య కాదు. అదే రోమ్ అన్నాం, రోమ్ అన్నప్పుడు కూడా డౌన్వర్డ్ ఆర్ రాసాం. కారణం ఏమిటి? ఆర్ ముందు ఓవెల్ లేదు కానీ ఎమ్ ముందు ఆర్ ఉంది కాబట్టి రాసాం. అలాగే ఓవర్ అన్నాం, డౌన్వర్డ్ ఆర్ రాయమన్నాం, ఎందుకని ఓవర్ ముందు ఉంది కాబట్టి. అది అక్కడ గమనించాల్సింది. సపోజ్ ఇందాక రిపేర్ అనే పదం వచ్చింది, డౌన్వర్డ్ ఆర్ రాయలేదు, రే రాసాం. కారణం ఇనీషియల్ ఆరే కానీ ముందు ఓవెల్ లేదు కాబట్టి ఇనీషియల్గా ఉండే ఆర్కి అంటే ప్రారంభం, ఇనీషియల్ అంటే ఏం లేదు, ప్రారంభంలో ఉండేటువంటి ఆర్కి అంటే పదానికి ముందుగా ఉండేటువంటి ఆర్కి ఓవెల్ ప్రిసీడ్ అయినట్లయితే డౌన్వర్డ్ ఆర్ రాయమని రూల్. ఒకవేళ ప్రిసీడ్ కాకపోతే రే రాయమని. రిపేర్ అనే పదంలో ఆర్కి ముందు ఓవెల్ లేదు కాబట్టి రే రాశాం. అలాగే రిపేర్ అన్నప్పుడు చివరిని కూడా ఆర్ వచ్చింది, అక్కడ ఏం రాసాం? డౌన్వర్డ్ ఆర్ రాశాం. కారణం ఏమిటి? ఫైనల్గా ఉండే ఆర్కి ఓవెల్ ఫాలో అవ్వలేదు, ఓవెల్ ఫాలో అయితే రే రాయాలి. సపోజ్ రిపేరీ అని వచ్చిందనుకోండి, అప్పుడు రే రాసి ఉండేవాళ్ళం. అక్కడ రిపేర్ అన్నప్పుడు ఆర్తో ఆగిపోయింది, ఓవెల్ ఫాలో అవ్వాల, అందుకనే రిపేర్ అన్నప్పుడు చివరిని డౌన్. అంటే ప్రతి పదానికి కూడా మనం రీజన్ చెప్పగలగాలి, ప్రతి వర్డ్కి రీజన్ ఉంటుంది. ఇక్కడ సపోజ్ రూమీ వచ్చింది, డౌన్వర్డ్ ఆర్ ఎందుకు రాసామో చెప్పగలగాలి. అయితే రోమీ అంటాం, దానికి ఎందుకు డౌన్వర్డ్ ఆర్ రాసామో చెప్పాలి. యారమ్ అంటాం, ఎందుకు డౌన్వర్డ్ ఆర్ రాసామో చెప్పాలి. రాబరీ అని వచ్చింది, ఎందుకు ఆర్ అనేటువంటి దాన్ని రే రాస్తున్నాం, ఫైనల్గా ఉండే ఆర్ను కూడా రే ఎందుకు రాసామో చెప్పగలిగితేనే మనకు ఆ లెసన్ తెలిసినట్లయితే తెలియనట్టే లెక్క. రాబరీ అని ఉంది, ఇనీషియల్ ఆర్ని రేనే రాస్తాం, ఎందుకని రాస్తాం? ముందు ఓవెల్ లేదు కాబట్టి. ఫైనల్గా కూడా రే రాసాం, ఎందుకు రాసాం? తర్వాత ఓవెల్ వచ్చింది కాబట్టి. అదే అక్కడ గమనించాలి, అది ఆర్కి సంబంధించినంత వరకు. ఇకపోతే నెక్స్ట్ హెచ్ దగ్గరికి వచ్చినట్లయితే మెజారిటీ కేసుల్లో అపోర్డ్ హెచ్నే రాస్తాం, అంటే సాధారణంగా అన్ని పదాలు అపోర్డ్ హెచ్నే రాస్తాం, దాని గురించి విడిగా ప్రజెంట్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఇకపోతే డౌన్వర్డ్ హెచ్ ఒక్కటిను, డౌన్వర్డ్ హెచ్ ఒక్కదానికి 2 ప్రిన్సిపల్స్. ఒకటి హెచ్ వెంటనే కేగేలు వచ్చినట్లయితే డౌన్వర్డ్ హెచ్ రాయడం, హెచ్ ఎలోన్గా ఉన్నట్లయితే డౌన్వర్డ్ హెచ్ రాయడం, అంతే. ఈ హెచ్ గురించినటువంటి పాఠం తర్వాత ఇంకా ఉంటుంది, ఇంకా ఇక్కడతో అవ్వలేదు. ఇక్కడ నుంచి ఆ పాఠం డీటెయిల్డ్గా వచ్చేంత వరకు ఇదే రూల్ వర్తిస్తుంది. హెచ్ వెంటనే కేగేలు పలికినప్పుడు, హెచ్ ఎలోన్గా పలికినప్పుడు మాత్రమే డౌన్వర్డ్ హెచ్ అని రాస్తాం. అది మనకు అందులో పాఠం. ఓకేనా? తెలిసింది కదా ప్రిన్సిపల్స్ ఏమిటండి. నౌ టాక్ డౌన్ డిక్టేషన్ రాయి. tarry, Arab, share, pair, heg, or, tear, rim, rotary, fairy, ream, wrote,
ఫేర్, పేర్, ఫేక్, ఫేర్, రూమి, రాబెర్రీ, షెర్రీ, డేరీ, రూమ్, రిపేర్, ఎర్రే, ఎయిర్, డేర్, రోమింగ్, కర్రీ, రోమ్, బెర్రీ, కోర్, బేర్, ఇంగ్లీష్లో రాయి.